హాయ్ గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. కేప్ టౌన్ టెస్ట్లో డే 3 కూడా మొదటి 2 రోజులాగానే పోటాపోటీగా ఉంది. ఇట్ కుడ్ బి ఎనీబడీస్ గేమ్. 4th డే రోజున ఇండియా అయినా గెలవచ్చు, సౌత్ ఆఫ్రికా అయినా గెలవచ్చు. ఫస్ట్ డే కూడా మనకు అలాగే అనిపించింది, రెండు టీమ్స్కి ఈక్వల్ పాయింట్స్ అన్నట్టుగా అనుకున్నాం మనం. సెకండ్ డే అలానే అనిపించింది, థర్డ్ డే కూడా అలాగే ఉంది. ఇప్పటికీ కూడా మనం విన్నర్ ఎవరని క్లియర్గా చెప్పే అవకాశం లేదు. బట్ స్టిల్ సౌత్ ఆఫ్రికా ఇస్ స్లైట్లీ డెఫినెట్లీ అహెడ్. బట్ ఈరోజు మార్నింగ్ ఆట ఎలా స్టార్ట్ అయింది థర్డ్ డే రోజున? నేనేదో చిన్న పని నుండి బయటకు వెళ్ళాను. బయటకు వెళ్ళి నేను తొందరగా మ్యాచ్ స్టార్ట్ అయ్యే లోపల రావాలని అనుకున్నాను. బట్ బై ద టైమ్ ఐ రిటర్న్ హోమ్ ఇట్ వాస్ 2:59 2 o'clock మ్యాచ్ స్టార్ట్ అవుతుంది కదా. టీవీ ఆన్ చేయకుండానే ఫోన్లో స్కోర్ చూస్తే 2 వికెట్లు పోయాయి. 60 for 4 చూపిస్తుంది. ఐ కుడ్ నాట్ బిలీవ్, నిన్న 2 వికెట్లే కదా అని. సో 15 నిమిషాల్లోనే డ్యామేజ్ జరిగిపోయింది. ఆ ఇద్దరు సీనియర్స్ పుజారా అండ్ రహానే, ట్విట్టర్లో బ్రహ్మాండంగా ట్రెండింగ్ అవుతుంది పురాణే అని చెప్పి. పుజారా, రహానే, పురాణే. ఓ భయంకరమైన మీమ్స్ నేను ట్విట్టర్లో చూశాను. సో వాళ్ళిద్దరూ వెంటనే అవుట్ అయిపోయారు. రెండు కూడా అన్ఫార్చునేట్ డిస్మిసల్సే. ఆ లెగ్ సైడ్ క్యాచ్ అనేది అన్ఫార్చునేట్ కదా అంటే ఇట్ వాజ్ ఎ బ్రిలియంట్ క్యాచ్. అండ్ రహానే గాట్ ఏ స్నాటర్. వాళ్ళు సడన్లీ టుక్ ఆఫ్ ఫ్రమ్ హిట్టింగ్ ఎ స్పాట్ అనుకుంటే, ఏదో స్పాట్కి తగిలి సడన్గా టేక్ ఆఫ్ అయింది. అంపైర్ అవుట్ ఇవ్వలేదు, కానీ డిఆర్ఎస్లో అది గ్లవ్కి తగిలి వెళ్ళినట్టుగా మనకి ప్రూవ్ అయింది. సో అన్ఫార్చునేట్, బట్ స్టిల్ వాళ్ళిద్దరు అవుట్ అయిపోవడంతో మ్యాచ్ పోయిందని అనుకున్నాను. చాలా నిరాశగా టీవీ ఆన్ చేశాను. బట్ రిషబ్ పంత్ ప్లేడ్ వండర్ఫుల్ ఇన్నింగ్స్, సెన్సేషనల్ ఇన్నింగ్స్. ఇదేదో డాషింగ్ ఇన్నింగ్స్ అట్లా అని అనడానికి లేదు. అఫ్కోర్స్ ఇస్ స్ట్రైక్ రేట్ 72. టెస్ట్ మ్యాచ్లో చాలా మంచి స్ట్రైక్ రేట్. ఇట్ వాజ్ ఎ కౌంటర్ అటాకింగ్ ఇన్నింగ్స్. కౌంటర్ అటాక్, ఎదురుదాడి. ప్రత్యర్థి మన మీద పూర్తిగా పట్టు సాధించినప్పుడు ఆ పట్టు నుంచి విదిలించుకోవాలంటే అతను ఎదురుదాడి చేయాలి. అలాంటి ఎదురుదాడి చేశాడు రిషబ్ పంత్. కంట్రోల్డ్ అగ్రెషన్. మనం లాస్ట్ టెస్ట్ మ్యాచ్లో అతని మీద నేను ఒక ప్రత్యేకంగా వీడియో కూడా చేశాను. అతన్ని ఏమన్నా సహాతో రీప్లేస్ చేయాలా. దాంట్లో నేను కూడా ఏమన్నానంటే అతను మందలించి వదిలేయాలి. హీ హాస్ గాట్ ప్లెంటీ ఆఫ్ టాలెంట్, బండిల్స్ ఆఫ్ టాలెంట్. కానీ అతను ఏంటంటే ఆ షార్ట్ సెలెక్షన్ ఇంప్రూవ్ చేసుకోవాలి. దానికి కెప్టెన్ కోచ్ అతన్ని మందలించాలని చెప్పి. అలాగే ఈసారి చాలా ఫస్ట్ ఇన్నింగ్స్లో చాలా కేర్ఫుల్గా ఆడాడు. కానీ ఇక్కడ అవసరమైన టైంలో ఆ కౌంటర్ అటాక్ ఆడాడు. అతనికి అడ్వాంటేజ్ అంటే అదర్ ఎండ్లో కెప్టెన్ కోహ్లీ ఉన్నాడు. కోహ్లీ అతన్ని గైడ్ చేశాడు. ఓకే, ఈ షాట్ బాగానే కొట్టావు, ఈ షాట్. ప్రతి ఓవర్లో వాళ్ళిద్దరి మధ్య. సో కోహ్లీ డైరెక్షన్లో అతను ఆ అగ్రెషన్, ఆ కాషన్ మిక్స్ బ్లెండెడ్ విత్ అగ్రెషన్, దాన్ని పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేశాడు. అండ్ మ్యాచ్ ఓడిపోయింది అనుకున్న స్టేజ్ నుంచి వాళ్ళిద్దరి మధ్య ఒక 94 runs పార్ట్నర్షిప్. చాలా హ్యాపీ అనిపించింది. ఆ పార్ట్నర్షిప్ కనుక అదే రకంగా కొనసాగితే బ్రహ్మాండంగా ఉండేది. కానీ మనకు తెలుసు ఇప్పటికప్పుడు ఈ పిచ్ మీద ఏదో ఒక బాల్ వస్తుంది, అవుట్ అయిపోతారు, కష్టం. మనం ఏది నథింగ్ కెన్ బి టేకెన్ ఫర్ గ్రాంటెడ్ ఆన్ దిస్ పిచ్ అని తెలుసు. అలాగే విరాట్ కోహ్లీ చాలా పేషెంట్గా ఆడాడు. ఈ సెంచరీ చేసిన రిషబ్ పంత్ కంటే కూడా ఎక్కువ 143 balls ఆడాడు ఫర్ ఇస్ 29. బట్ హీ గాట్ అవుట్ టు ఏ బాల్ కొంచెం టెంప్టెడ్, బాగానే టెంప్టెడ్. అంతవరకు చాలా డిఫెన్సివ్గా ఆడుతున్నవాడు. బౌలింగ్లో అన్నింటిలో కాస్త వీక్ లింక్గా కనిపించాడు ఎన్గిడి. ఒక ఫుల్లర్ లెంత్ వేశాడు అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్. సక్కర్ బాల్ అంటారు, ఆ సక్కర్ బాల్కి దానికి దొరికిపోయాడు. మళ్ళీ తన ఫేవరెట్ కవర్ డ్రైవ్ కొడదాం అనుకున్నాడు. బట్ హీ వాజ్ కాట్. అది కూడా చాలా మంచి క్యాచ్. ఇలాగే అవుతుండే, ఫామ్లో లేనప్పుడు మంచి క్యాచ్లు కూడా పడుతుంటారు. బట్ విరాట్ కోహ్లీ వికెట్ ఆ స్టేజ్లో కోల్పోవడంతో మళ్ళీ బ్యాక్ ఫుట్లోకి వెళ్ళి, ఈవెన్ అంతవరకు చాలా ఫ్రీగా బ్యాటింగ్ చేస్తున్న బ్యాటింగ్ విత్ లాట్ ఆఫ్ ఫ్రీడమ్ పంత్ కూడా కాస్త స్లో అయిపోయాడు. తెలుసు తర్వాత పెద్దగా బ్యాటింగ్ లేదని చెప్పి. అశ్విన్ ఈస్ నాట్ హ్యావింగ్ ఏ వెరీ గుడ్ సిరీస్ బోత్ విత్ బ్యాట్ అండ్ బాల్. 40 ఉంది అతనికి. బట్ ఓవరాల్గా డిసప్పాయింటింగ్ అశ్విన్. అండ్ షార్దుల్ ఠాకూర్ కూడా మనం ఆశించినట్టుగా అతని హీరోయిక్ ఇన్నింగ్స్ అయితే రావట్లేదు. కోర్స్ ఇక్కడ రన్స్ చేయడం అంత ఈజీ కాదు సౌత్ ఆఫ్రికాలో అగేన్స్ట్ సచ్ ఎ వెరీ గుడ్ పోటెంట్ బౌలింగ్ అటాక్. బట్ వాళ్ళిద్దరూ తొందరగా అవుట్ అయిపోయారు. మనకి ఏంటంటే ఏమవుతుందంటే ఈ పర్టికులర్ మ్యాచ్లో ఆ లోయర్ ఆర్డర్ నుంచి మనకి ఎలాంటి రెసిస్టెన్స్ లేకపోవడం. ఇటీవల కాలంలో మనం ఈవెన్ షమీ బుమ్రా కూడా మనకి ఇంగ్లాండ్లో అద్భుతంగా లార్డ్స్ టెస్ట్లో ఆడడం చూసాం మనం. కానీ
ఈ సిరీస్లో మనకి ఆ లోయర్ ఆర్డర్ నుంచి పెద్దగా రన్స్ రావట్లేదు. సో ఇక్కడ కూడా అదే జరిగింది. బట్ పంత్ ఒక ఎండ్లో ఉండి చాలా వరకు స్ట్రైక్ని తనే ఫామ్ చేసి 4th బాల్ అయిన తర్వాత 2 balls ఇవ్వడం, 1 ball ఇవ్వడం, చాలా వరకు తనే స్ట్రైక్ తన దగ్గర అట్ట పెట్టుకున్నాడు. ఈ ఫార్మ్డ్ స్ట్రైక్ వెరీ వెల్. బౌలర్ని సింగిల్స్ వదిలేశాడు, లేకపోతే ఆ స్కోర్ 115, 120 అయిండేదేమో. బౌలర్ని సింగిల్స్ వదిలేశాడు. బట్ ఏంటంటే తెలుసు వాళ్ళు ఎక్కువసేపు నిలబడలేరు అగేన్స్ట్ రబాడా, ఎన్గిడి కూడా ఎప్పుడైతే విరాట్ కోహ్లీ వికెట్ తీసి అంతవరకు వికెట్ లెస్ అతను ఆ ఇన్స్పిరేషన్తో వరుసగా మరో 2 వికెట్లు తీశాడు. సో సౌత్ ఆఫ్రికా హ్యాస్ వండర్ఫుల్ అటాక్. రబాడా వాజ్ సెన్సెకల్ సెన్సేషనల్. రబాడా అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్. మార్కో యాన్సన్ లెఫ్ట్ ఆర్మ్ పేస్, అతను కూడా ఆ యాంగిల్, ఆక్వర్డ్ యాంగిల్, అండ్ ఒలివియర్ మీ వాళ్ళంత ఎఫెక్టివ్ కాకపోయినా అతను కూడా ఆ ప్రెషర్ మెయింటైన్ చేశారు. సో దే హ్యావ్ ఎ ఫెంటాస్టిక్ బౌలింగ్ అటాక్. సో అందుకని మన వాళ్ళు 198 మాత్రమే చేయగలిగారు. పంత్ తన సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. ఇప్పటికే 3-4 సార్లు సెంచరీ మిస్ అయిపోయాడు. బట్ ఇక్కడ మాకు సెంచరీ అయితే కంప్లీట్ చేసుకోగలిగాడు. కానీ ఇండియాకి ఒక సబ్స్టాన్షియల్ లీడ్, కనీసం 240, లాస్ట్ టైం లాగా 240 కాకపోయినా 230 అయినా ఇస్తుంటే బాగుండేదేమో అనుకున్నాం. కానీ టార్గెట్ వాజ్ ఓన్లీ 212 ఫర్ సౌత్ ఆఫ్రికా. మరి స్టార్టింగ్లో వాళ్ళు బాగానే స్టార్ట్ చేశారు. మార్క్రమ్ వాజ్ లుకింగ్ గుడ్, బట్ షమి బౌల్డ్ బ్యూటిఫుల్ డెలివరీ అండ్ గాట్ హిమ్ అవుట్. బట్ తర్వాత ఈ కిగాన్ పీటర్సన్, ది బెస్ట్ ప్లేయర్ ఇన్ ది సిరీస్లో, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అయితే నేను అతనికే ఇస్తాను. సిరీస్ ఎవరు గెలిచినా సరే, ఎందుకంటే అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ దిస్ యంగ్ బ్యాట్స్మెన్. సో పీటర్సన్ వన్స్ అగైన్ ప్లేడ్ వండర్ఫుల్ ఇన్నింగ్స్. పార్ట్నర్షిప్ బిల్డప్ అయింది. కానీ లాస్ట్ బాల్ ఆఫ్ ది లాస్ట్ ఓవర్లో మనకి వికెట్ మళ్ళీ బుమ్రానే ఇచ్చాడు. బుమ్రా మన లీడర్ ఆఫ్ ది ప్యాక్ కదా, అతనే ఆ వికెట్ ఇచ్చాడు. కోర్స్ లెగ్ సైడ్లో అన్ఫార్చునేట్ సిచ్యుయేషన్ లైక్ పుజారా, లెగ్ సైడ్ క్యాచ్ అది ఇన్సైడ్ ఎడ్జ్, బట్ స్టిల్ ఆ వికెట్ చాలా చాలా క్రూషియల్. దాంతో ఇండియా కేమ్ బ్యాక్ ఇన్ టు ద మ్యాచ్ అని చెప్పాలి. ఇప్పటికీ సౌత్ ఆఫ్రికా ఇంకా 111 రన్స్ చేయాలి. 111 రన్స్ విత్ 8 wickets ఇన్ హ్యాండ్ ఈజ్ నాట్ డిఫికల్ట్. బట్ డీన్ ఎల్గర్ లీడ్ అక్కడ. డీన్ ఎల్గర్ లీడ్ కాబట్టి ఇఫ్ యూ కెన్ గెట్ కిగన్ పీటర్సన్ ఎర్లీ టుమారో మార్నింగ్, ఐ థింక్ మ్యాచ్ ఈజ్ స్టిల్ వైడ్ ఓపెన్. పీటర్సన్ కనుక ఉంటే చెప్పలేదు, ఎందుకంటే బౌమా ఉన్నాడు, డ్వాండర్సన్ ఉన్నాడు. పీటర్సన్ ఒక ఎండ్లో ఉంటే, డీన్ ఎల్గర్ అలాగైతే సెకండ్ టెస్ట్లో యాంకర్ రోల్ ప్లే చేసి మిగతా బ్యాట్స్మెన్కి తో కలిసి ఆ టార్గెట్ సక్సెస్ఫుల్గా చేంజ్ చేయగలిగాడు. అలాగే ఒకసారి పీటర్సన్ ఈజ్ మోర్ ఎంటర్ప్రైజ్. అతను మంచి మంచి షార్ట్స్ కూడా కొట్టడం చూసాను. క్లాసిక్ ప్లేయర్. సో పీటర్సన్ ఉన్నంత వరకు ఆ థ్రెట్ ఉంటుంది. పీటర్సన్ అవుట్ చేస్తే డెఫినెట్గా వాళ్ళు కూడా ప్రెషర్లోకి వస్తారు. రేపు టుమారో ఇస్ డిఫరెంట్ డే. ఈరోజు మన బౌలర్స్ అంత ఎఫెక్టివ్గా అనిపించలేదు. బట్ టుమారో ఇస్ డిఫరెంట్ డే, డిఫరెంట్ కండిషన్స్. డెఫినెట్గా అశ్విన్ కూడా విల్ కమ్ ఇన్ టు ద పిక్చర్. ఒక ఎల్బిడబ్ల్యూ డెసిషన్ అది ఆల్మోస్ట్ అవుట్ అని అనుకున్నాం, ఎందుకంటే నీరోల్ కింద తాకినట్టుగా అనిపించింది. ఖచ్చితంగా క్రాషింగ్ ఇంటూ ద స్టంప్స్ అని అనిపించింది. బట్ డిఆర్ఎస్కి వెళ్తే అది స్టంప్స్ పైనుంచి వెళ్తున్నట్టు అనిపించింది. దాని తర్వాత ఇండియన్ టీం కొద్దిగా చాలా చాలా యాంగ్రీ మూడ్లో కనిపించారు. అది బౌలర్ రన్స్ కూడా లీక్ చేశారేమో అనిపించింది. అప్పుడు విరాట్ కోహ్లీ చేసిన కామెంట్స్ మీరు స్టంప్ మైక్లో వినుంటారు. ఏంటంటే అది ఖచ్చితంగా స్టంప్స్లోకి వెళ్తుందా అనుకుంటే ఆ డిఆర్ఎస్లో చూస్తే అది స్టంప్స్ పైనుంచి వెళ్ళిపోతున్నట్టుగా వచ్చింది. విరాట్ కోహ్లీ ఏమంటాడు? ఇట్ ఈస్ ఎ కంట్రీ అగేన్స్ట్ 11 players, కంట్రీ అగేన్స్ట్ 11, ఇట్ ఈస్ కంట్రీ అగేన్స్ట్ 11 అని 2 సార్లు అన్నాడు. అంటే ఏంటంటే సౌత్ ఆఫ్రికా అది కుట్ర చేస్తుంది. ఆ హాకై, ఆ బాల్ ట్రాకింగ్ని వాళ్ళు మ్యానిపులేట్ చేస్తున్నారు అని చెప్పి ఒక కుట్ర కోణం ఉంది, కాన్స్పిరసీ ఉందని చెప్పి అతను స్టంప్ మైక్లో వినిపించేలాగా 1-2 సార్లు అన్నాడు. హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్? అభ్యంతరం ఉంటే మ్యాచ్ రిఫరీ కంప్లైంట్ చేయండి. కానీ అది అలా ఒక లూజ్ కామెంట్ చేయడం, అది అందరూ వినేలా కామెంట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఆ కామెంట్ అయితే నాకైతే నచ్చలేదు. బట్ ఆ కామెంట్ అయితే చేశాడు విరాట్ కోహ్లీ. చాలా స్పష్టంగా మనకి వినిపించింది ఆ కామెంట్. దట్ ఈస్ నాట్ కరెక్ట్. అది డిఆర్ఎస్ మ్యానిపులేట్ చేయగలుగుతారా? డిఆర్ఎస్ ఒకప్పుడు అది గ్రాఫిక్ ఆర్టిస్ట్ ఇమాజినేషన్ ఉండదు, కానీ ఇప్పుడు అది సిస్టమ్ జనరేటెడ్గానే వస్తుంది ఆ బాల్ ట్రాకింగ్ అని. దాన్ని మ్యానిపులేట్ చేయొచ్చా? ఎనీథింగ్ కెన్ బి డన్. బోల్డ్ ఎనీ థింగ్స్ మ్యానిపులేట్ చేయొచ్చు ఈ రోజుల్లో ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్ విషయంలో. బట్ ఆ డౌట్ని అతను అలా వ్యక్తం చేయడం, లూజ్ కామెంట్ చేయడం, డౌట్ ఉంటే అఫీషియల్గా లాడ్జ్ ఎ కంప్లైంట్. బట్ యూ కెనాట్ కామెంట్ లైక్ దట్ ఓపెన్లీ అని నాకు అనిపించింది. బట్ ఆ తర్వాత మన వాళ్ళు కొంచెం రన్స్ లీక్ చేశారు. బట్ అల్టిమేట్లీ ఒక వికెట్ అయితే వచ్చింది. రేపు మన వాళ్ళు బాగా బౌలింగ్ వేస్తే, ఎందుకంటే చాలా ఛార్జ్డ్ అప్గా ఉన్నారు మన వాళ్ళు, బాగా బౌలింగ్ వేస్తే ఐ థింక్ టుమారో 1-2 వికెట్స్ వస్తే మళ్ళీ మ్యాచ్ మారిపోతుంది. 111 రన్సే ఉన్నాయి.
ఒక చిన్న పార్ట్నర్షిప్ 40 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చినా వాళ్ళ వైపు వెళ్ళిపోతుంది. కానీ వెంటనే వికెట్స్ పడితే వాళ్ళు కూడా ప్రెషర్లోకి వస్తారు. టుమారో ది డిఫరెంట్. మరి వాళ్ళ బౌలింగ్ అంత ఎఫెక్టివ్గా అనిపించింది, మన బౌలింగ్ అంత ఎఫెక్టివ్గా ఎందుకు అనిపించలేదు అని అంటే నాకేమనిపిస్తుంది అంటే వాళ్ళ బౌలింగ్లో ఆ వెరైటీ ఉంది. ఆ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఉన్నాడు, దే ఆర్ టాలర్ బౌలర్స్, దే ఆర్ హిట్టింగ్ ద డెక్, హిట్ చేసి బౌలింగ్ చేస్తున్నారు. దానివల్ల హైట్ ఎఫెక్ట్ చాలా ఉంది. అండ్ మనదంతా అందరూ రైట్ ఆర్మ్ బౌలర్సే ఉన్నారు. యూనిడైమెన్షనల్ ఉంది మంది, వన్ డైమెన్షనల్ బౌలింగ్ అటాక్ ఉంది. అందువల్ల మన బౌలర్స్ అంత ఎఫెక్టివ్ అనిపించలేదేమో వాళ్ళంతా అని అనిపిస్తుంది. బట్ రిషబ్ పంత్ వాజ్ ఏ వండర్ఫుల్ బ్యాటింగ్. 139 బాల్స్లో 100 నాట్అవుట్. ఆ ఇన్నింగ్స్ ఆడడం అనేది అంటే అతను ఒక ఎక్స్పెక్ట్. రిషబ్ పంత్ వృద్ధిమాన్ సాహాని ఆడించాలి అని చెప్పి కొంతమంది మన మిత్రులు అన్నారు. ఎక్కువ మంది అతనికి జస్ట్ ఒక వార్నింగ్ ఇచ్చి వదిలేరని అన్నారు నేను ఆ వీడియో పెట్టినప్పుడు. ఎస్, హీజ్ అన్ ఎక్స్పెక్ట్. వృద్ధిమాన్ సాహా ఎక్స్పెక్టర్ కాదు. 30-40 రన్స్ చేస్తాడు, 50 రన్స్ చేస్తాడు. కానీ పంత్ కెన్ విన్నర్స్ ద మ్యాచెస్. సో ఇక్కడ ఆల్మోస్ట్ మనకి మ్యాచ్ గెలిపించే పరిస్థితిలోకే తీసుకెళ్ళాడు. బట్ అన్ఫార్చునేట్లీ మిగతా వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయలేదు. 198 రన్స్లో 100 రన్స్ అతనే చేశాడు. అంత మంచి ఇన్నింగ్స్ పంత్ ఆడినా సరే ఈ మ్యాచ్ ఓడిపోతే మనకు చాలా బాధ అనిపిస్తుంది, చాలా బాధేస్తుంది. సో ఐ హోప్ అవర్ బౌలర్స్ విల్ బౌన్స్ బ్యాక్ టుమారో. ఇండియా ఈజ్ నోన్ ఫర్ బౌన్సింగ్ బ్యాక్ ఆఫ్టర్ బ్యాడ్ డే, ఆఫ్టర్ బ్యాడ్ మ్యాచ్. సో రేపు ఆ బౌన్స్ బ్యాక్ అనేది ఉంటుంది. విరాట్ కోహ్లీ డెఫినెట్గా టీంని ఇన్స్పైర్ చేస్తాడు. అండ్ రేపు మనం సెలబ్రేట్ చేస్తూ వీడియో చేసుకుంటారని చెప్పి హోప్గానే ఉంది ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళకి కొంత డెఫినెట్గా ఎడ్జ్ ఉంది. బట్ ఆ హోప్ అనేది మనం వదులుకోకూడదు కదా. యూ హ్యావ్ టు బి ఆప్టిమిస్టిక్. లెట్ us హోప్ దట్ టుమారో వీడియోలో మనం విక్టరీతో సెలబ్రేట్ చేసుకుందాం. బాయ్.